మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలు హైదరాబాద్కు చేరుకున్నాయి. జబల్పూర్ నుంచి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు తీసుకొచ్చారు అధికారులు. మహాకుంభమేళాకు వెళ్లి వస్తుండగా జబల్పూర్ జిల్లా సిహోరాలో జరిగిన ప్రమాదంలో నాచారానికి చెందిన 7 చనిపోయారు. మృతులు ఆనంద్, శశ్ కన్సారి, రవి, టీవీ ప్రసాద్, మల్లారెడ్డి, బాలకృష్ణ, శ్రీరామ్, రాజు. వీరితో పాటు ప్రమాదంలో గాయపడిన మరో 2కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలు హైదరాబాద్కు చేరుకున్నాయి. జబల్పూర్ నుంచి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు తీసుకొచ్చారు అధికారులు. మహాకుంభమేళాకు వెళ్లి వస్తుండగా జబల్పూర్ జిల్లా సిహోరాలో జరిగిన ప్రమాదంలో నాచారానికి చెందిన 7 చనిపోయారు. మృతులు ఆనంద్, శశ్ కన్సారి, రవి, టీవీ ప్రసాద్, మల్లారెడ్డి, బాలకృష్ణ, శ్రీరామ్, రాజు. వీరితో పాటు ప్రమాదంలో గాయపడిన మరో 2కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలు హైదరాబాద్కు చేరుకున్నాయి. జబల్పూర్ నుంచి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు తీసుకొచ్చారు అధికారులు. మహాకుంభమేళాకు వెళ్లి వస్తుండగా జబల్పూర్ జిల్లా సిహోరాలో జరిగిన ప్రమాదంలో నాచారానికి చెందిన 7 చనిపోయారు. మృతులు ఆనంద్, శశ్ కన్సారి, రవి, టీవీ ప్రసాద్, మల్లారెడ్డి, బాలకృష్ణ, శ్రీరామ్, రాజు. వీరితో పాటు ప్రమాదంలో గాయపడిన మరో 2కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, వివరాలేంటి? యశ్రవంతి, ఈ మహాకుంభమేళకు తిరిగి రిటర్న్లో వస్తున్న సమయంలో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఘోర రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డారు. ప్రజెంట్ అక్కడ నుండి ఏదైతే మృతదేహాలను 2 అంబులెన్స్లో ఇక్కడికి గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. ఈరోజు ఉదయమే అక్కడి నుంచి బయలుదేరినటువంటి మృతదేహాలు అక్కడ పోస్ట్ మార్టం పూర్తి అయింది. తర్వాత ఇక్కడ వారి ఎవరైతే బంధువులు ఉంటారో వారికి గుర్తించి తర్వాత ఇక్కడ నుంచి స్వస్థలాలకు పంపించేందుకు గాను ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా 6 అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. మొత్తం 7 మృతదేహాలు గాంధీ హాస్పిటల్కి చేరుకున్నాయి. ఒక మృతదేహం ఇక్కడ నుంచి 6 మృతదేహాలను మాత్రమే ప్రజెంట్ అయితే వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఏదైతే గాంధీ హాస్పిటల్ ఉన్నదో అక్కడికి వీరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారి మృతదేహాలను సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి 7 మృతదేహాలకు సంబంధించి వారి కుటుంబ సభ్యులను చూపించి తర్వాత వారికి అప్పగించనున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మెడికల్కు సంబంధించినటువంటి ఏవైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. దీని స్థానిక ఏదైతే ఈ మృతదేహాలకు సంబంధించినటువంటి స్థానిక తహసీల్దార్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. తర్వాత వారికి సంబంధించినటువంటి ఆ ఏరియాకు సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్ కూడా ఇక్కడ చేరుకొని వారి యొక్క ప్రాసెస్ అంతా కూడా ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో అది కంప్లీట్ చేస్తున్నారు. సో అనంతరం ఇక్కడ నుంచి నేరుగా వారి స్వస్థలాలకు తరలించనున్నారు. ఇక ఇక్కడ నుంచి ఓన్లీ నాచారం తర్వాత ఈ రామంతపూర్ ఈ గాంధీనగర్ సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ మృతదేహాలు ఉంటాయి. మిగతా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి అతను కూడా ఇక్కడ నుంచి వెళ్ళినారు. పూర్తిగా ఈ ఏదైతే ఈ మ్యాక్స్ క్యాబ్కి సంబంధించినటువంటి డ్రైవర్ రాజ్కుమార్ సంబంధించి కూడా డెడ్ బాడీ ఇక్కడికి చేరుకుంది. ఇంకా ఈ 7 మాత్రం చేరుకున్నాయి. ఇంకొక అతనికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. సో మొత్తానికైతే ఈ మహాకుంభమేళ ప్రయాణం హైదరాబాద్కు ఒక చేదు సంఘటన మిగిలించిందని చెప్పొచ్చు. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ఒక ఈ ఏదైతే ఇప్పటికే మధ్యప్రదేశ్లో ఈ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపాన్ని ప్రకటించారు. వారికి అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఇటు కొంతమంది స్థానిక నాయకులు కూడా వచ్చి ఇక్కడ కుటుంబాలకి వారికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇటు ప్రమాదంలో ఒకరైనటువంటి శశికాంత్ కుమార్తె యొక్క బర్త్డే కూడా మొన్న సోమవారం రోజునే జరిగింది. అలా తండ్రి కుంభమేళలో ఉన్నప్పుడు కూడా వీడియో కాల్ చేసి మరి ఆ యొక్క కూతురు బర్త్డేను అతను వీడియో కాల్లో చూసినటువంటి పరిస్థితి. సో అలాంటి కుటుంబాల్లో ఈ యొక్క విషాదం చాలా విషాదం నింపించాలని చెప్పవచ్చు. ఇక భర్త ఏదైతే రాజు కూడా ఏదైతే ఈ సంఘటన జరిగే రోజు ఉదయమే తన ఇంటికి కాల్ చేశాడు. ఈరోజు ఉదయాన్నే కాల్ చేశాడంటూ కూడా వారి కుటుంబం చెప్తున్నారు. ఈరోజు సాయంకాలం కల్లా తిరిగి వచ్చేస్తామంటూ కూడా మాతో చెప్పినాడు అంటూ కూడా వారి
కుటుంబాలు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే సూరకంటి మల్లారెడ్డి నాచారం సంబంధించినటువంటి కార్తికేయ నగర్ కాలనీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా చెప్తున్నారు. ఇక రాంపల్లి రవికుమార్, ఇతని 56 సంవత్సరాల వయసు, ఇతను కూడా. తర్వాత బోరంపేట సంతోష్, ఇతను కూడా కార్తికేయ నగరే. తర్వాత కలుకూరి రాజు 38, ఇతను క్యాబ్ సంబంధించినటువంటి డ్రైవర్ కమ్, ఇతను కూడా నాచారం సంబంధించినటువంటి ఇతనే. తర్వాత శశికాంత్, ఇతను కూడా నాచారం సంబంధించినటువంటి. తర్వాత వెంకట్ ప్రసాద్, ఇతడు తార్నాకాలోని గోకుల్ నగర్కి సంబంధించినటువంటి వ్యాసి, ఇతను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. తర్వాత ఆనంద్, గోల్కొండ ఆనంద్, ఇతను దిల్సుఖ్ నగర్లోని వివేక నగర్లో ఉంటాడన్నట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే వీరిని ఏదైతే ప్రమాదం జరిగిందో జబల్పూర్ నుండి అక్కడి నుంచి ఇక్కడికి 2 అంబులెన్స్లో ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఇక్కడ నుండి ప్రత్యేకంగా ప్రభుత్వం స్వస్థలాలకు పంపేందుకు గాను 6 అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. సో దీనికి సంబంధించినటువంటి మెడికల్ లీగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా పూర్తి చేశారు పోలీసులు. సో మనకు ప్రజెంట్ విజువల్స్లో చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ మరి ఒక బాక్స్లో ఏర్పాటు చేసి ఫ్రీజ్లో పెట్టి అక్కడి నుంచి వచ్చే క్రమంలో ఇటు స్మెల్ కూడా రాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తానికైతే మరికొద్ది నిమిషాలలో ఈ యొక్క మృతదేహాలను మాత్రం వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. తర్వాత ఏదైతే ఈ సంఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు అక్కడ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కుటుంబాలకు సమాచారం ఇస్తూ ఎవరెవరి మృతదేహాలు అంటే గుర్తించలేనటువంటి విధంగా అక్కడ ఆ ప్రమాదం జరిగింది కాబట్టి వారికి సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాటు చేసిన తర్వాతనే అక్కడ ప్రభుత్వం పూర్తిగా అక్కడే పోస్టుమార్టం చేసి ఇక్కడికి పూర్తిగా అక్కడ పోస్టుమార్టం చేసిన తర్వాతనే ఇక్కడికి పంపారు. కేవలం ఇక్కడ ఈ మెడికల్ లీగల్కి సంబంధించి తర్వాత స్థానిక ఎంఆర్ఓ వచ్చి వారి యొక్క మృతదేహాలను కుటుంబ సభ్యులకు గుర్తించిన తర్వాతనే వారికి మృతదేహాలను అప్పగిస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఇక్కడ నుంచి వారి స్వస్థలాలకు మృతదేహాలు తరలిస్తున్నారు. శ్రవంతి.